ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె. గతంలో 13 సెప్టెంబర్ నాడు వీళ్ళ డిమాండ్లతోని ఇదే విధంగా సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె దగ్గరికి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష పార్టీగా వచ్చి వీరి యొక్క డిమాండ్లన్నిటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నెల రోజుల లోపట్నే వీళ్ళ డిమాండ్లన్నీ పరిష్కరించి వీరి అందరితోని సచివాలయంలో టీ తాగుతామని చెప్పి వీళ్ళకి వాగ్దానం చేసిపోయారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి సంవత్సర కాలం అయినా వీరి యొక్క డిమాండ్లు అన్నీ అటుకెక్కినట్టే ఉన్నాయి. వీరి యొక్క ప్రధానమైన డిమాండ్ పే స్కేల్ని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా స్టేట్ కాంపోనెంట్ 40% ఉంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పే స్కేల్తోనే ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ కాంపోనెంట్ని కలిపి ఇవ్వడం లేదు. వెంటనే స్టేట్ కాంపోనెంట్ ఇచ్చి వీళ్ళ యొక్క శ్రమ దోపిడీని వెంటనే రేవంత్ రెడ్డి గారు శ్రమ దోపిడీని నిలిపివేయాలి. అదేవిధంగా విద్యా వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ లేకుండా ఆ మంత్రిత్వ శాఖను కూడా తన వద్దనే ఉంచుకొని ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితిలో విద్యా వ్యవస్థను ఆ నాణ్యతను కూడా చిన్నాభిన్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వారు వెంటనే మంత్రివర్యులతోని ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ఉండాలి. ముఖ్యంగా వీరి ఒకటే నినాదం, వీరు ఏదైతే విద్యను రెగ్యులరైజ్ చేసి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేయాలి. కాబట్టి వీళ్ళందరినీ కూడా తక్షణమే చేయకపోతే భారతీయ జనతా పార్టీ నుండి మేము రాష్ట్ర అధ్యక్షుల గారితో మాట్లాడి వీరికి సంఘీభావం తెలియజేస్తూ అదేవిధంగా వీళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోతే వీరి చేసే ఎలాంటి ధర్నాలకైనా ఉద్యమాలకైనా భారతీయ జనతా పార్టీ ఉంటుందని తెలియజేస్తాం.